హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేము కూడా చాలా చాలా బాగున్నాము. ఇక్కడ నేనైతే 4 మీటర్ క్లాత్ తీసుకున్నాను. క్లాత్ తీసేసుకొని ఇలా ఫ్రిల్ అయితే పెట్టేసుకున్నాను 1 ఇంచ్ గ్యాప్తోనండి. 1 ఇంచ్ గ్యాప్తో ఇలా ఫ్రిల్ పెట్టుకున్నాను. బార్డర్ వచ్చేసి కలంకారీ ప్రింట్, ఇలా దాండి ఆడుతున్నట్టు చాలా బాగుంటుంది అనమాట ఈ క్లాత్ అనేది. సో ఫ్రిల్ అనేది నేను చాలా బాగా ఐరన్ చేసేసాను. ఇలాంటివి 2 పావడాలు కుట్టానండి. నేను 2 పావడాలు కుట్టాను. సో ఇక్కడ ఫ్రిల్ 1 ఇంచ్కి పెట్టడం వల్ల చాలా బాగా లుక్ వచ్చిందండి. ఇక్కడ నడుం దగ్గర పెద్ద హుక్స్ అయితే పెట్టేసామంటే సరిపోతుంది. అదేనండి ప్యాంట్ హుక్స్ అలాంటిది పెడితే కరెక్ట్గా సరిపోతుంది అనమాట. బెల్ట్ లాగా నిలబడిపోద్ది, వేసుకున్నా కూడా నడుం దగ్గర జారే అవకాశాలు కూడా తక్కువ ఉంటాయి. మనకి ఇక్కడ మామూలుగా ఏంటంటే థ్రెడ్ పెట్టామనుకోండి, మనము ఆ లూజ్ అనేది వెనక్కి లాగినప్పుడు ఫ్రిల్ లాగా వస్తుంది అనమాట. సో అంతగా బాగుండదు, నాకు తెలిసింది చెప్తున్నాను, అంతగా బాగుండదు. ఇలాగా హుక్స్ పెట్టడం వల్ల చాలా బాగుంటుందండి. ఒకసారి మీరు ఎవరైనా తెలీదు అనుకుంటే ట్రై చేసి చూడండి. అలాగే ఇలాంటిది నేను 2 కుట్టానండి. సో ఇది చిన్న పాపకి, పెద్ద పాపకి ఇలాగ పింక్ కలర్లో కుట్టానమాట. చాలా బాగుందండి. కలంకారీ డిజైన్ అనేది వచ్చేసింది, చాలా బాగుందనమాట. పిల్లలు ముందు కంఫర్ట్ అనేది చూసుకుంటారు. ఎక్కడైనా గుచ్చుకుంటే మేము అసలు వేసుకోము అనే ఆలోచనలో ఉంటారనమాట. సో అలా కాకుండా ఎక్కడ గుచ్చుకోకుండా నీట్గా ఫినిషింగ్ అయితే చేసేసానండి. మీకు ఎలా అనిపించిందో కామెంట్లో చెప్పండి. అంటే ఈ పావడ ఎలా ఉన్నాయో కామెంట్లో అయితే చెప్పడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. మీరు కామెంట్ చేసి లైక్ చేయడం వల్ల నా వీడియో అనేది ఇంకొకరికి చేరువవుతుంది. ప్లీజ్ సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే చూసారు కదా ఎంత బాగుందో. నేను కుట్టిన తర్వాత లైనింగ్ అనేది జాయిన్ చేయలేదు, అలాగే నడుం దగ్గర బెల్ట్ కూడా జాయిన్ చేయలేదు. చేయక ముందే నేను ఐరన్ అనేది చేశాను, అందుకే ఇంత బాగా ఉందన్నమాట. ఇలా ఉండడం వల్ల వేసుకున్న తర్వాత ఏమవుతుందంటే లుక్ అనేది హై లెవెల్లో ఉంటుంది అనమాట, బోటిక్లో లాగా ఉంటుంది. సో ఇక్కడ నేను 2 పావులు చూస్తున్నారు కదా, నాకైతే చాలా బాగా నచ్చాయండి. ఈ రోజుల్లో పిల్లలు వేసుకుంటారు అంటే మనం అది స్టిచ్చింగ్ చేసే దాన్ని బట్టే ఉంటుంది అనమాట. మీకు ఎలాగా అనిపించింది? మీ పిల్లలు కూడా ఇలాంటివి వేసుకుంటారా, వేసుకోరా? ఒకసారి కామెంట్లో చెప్పండి. వీటి మీదకి బ్లౌజులు కూడా డిజైన్ చేస్తున్నానండి, అవి ఇంకా కంప్లీట్ అవ్వలేదు. కంప్లీట్ అయితే మాత్రము నేను సెట్ వైజ్గా పావడ బ్లౌజ్ 2 కలిపి చూపిస్తాను నెక్స్ట్ వీడియో మిస్ అవ్వకుండా చూడండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి. అలాగే మంచి మంచి వీడియోలు అనేది పోస్ట్ చేస్తూ ఉంటాను. ఓకేనా ఫ్రెండ్స్? ఈ పావళ్ళకి నేను ఒక్కొక్క దానికి 4 మీటర్ పెట్టానండి. 4 మీటర్ పెట్టడం వల్ల లుక్ అనేది ఇలా ఉందన్నమాట. చాలామంది ఏంటంటే 3 మీటర్సే పెట్టేసుకొని స్టిచ్చింగ్ అయితే చేసేస్తుంటారు. అలా కాకుండా నేను తక్కువ కాస్ట్ పెట్టుకొని ఇలాగైతే స్టిచ్చింగ్ అయితే చేసేసానండి. నాకైతే చాలా బాగా నచ్చాయి. మళ్ళీ మీకు ఎలా అనిపిస్తుందో ఏమో నాకైతే తెలియదు. ఓకేనా ఫ్రెండ్స్? చూస్తున్నారు కదా తక్కువ కాస్ట్లో నేను 2 పావళ్ళు అనేది ఎంత బాగా స్టిచ్చింగ్ చేశానో.